శ్రీనివాసరావు గారికి, కార్మిక సంఘ నాయకులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. కార్మికుల కష్టాన్ని, కార్మికుల శ్రమని దోచుకోవడం ఆనవాయితీగా జరుగుతూనే ఉంది కొన్ని యుగాలుగా, తరాలుగా. ఈ జూట్ మిల్లో జరిగినటువంటి అన్యాయాల గురించి ఆ రోజున ఇక్కడే ధర్నాలు జరిగినప్పుడు మేము కూడా వచ్చాం. కానీ ఆ రోజున ఎవరైతే నాయకత్వం వహించారో వాళ్ళు ఈ జూట్ మిల్ యొక్క యాజమాన్యంతో కుమ్మక్కైపోయి మిమ్మల్ని అందరినీ అన్యాయం చేస్తున్నారని గమనించి ఆ రోజున మా శక్తి చాలక ఆ ఉద్యమంలో పాల్గొనలేకపోయాం. మీ కష్టాన్ని, మీ అవగాహన రాహిత్యాన్ని, మీ శ్రమని దోచుకున్న వాళ్ళు ఈ రోజున ఎమ్మెల్సీలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ మీ జీవితాలు మాత్రం ఇలాగే ఉన్నాయి. మీకు జరిగిన నష్టం మాత్రం అలాగే జరుగుతూ ఉంది. మళ్ళీ ఈ రోజున మీకు న్యాయం జరగాలని మీకు దాదాపుగా 750 మంది కార్మికులకు మీ కష్టానికి రావాల్సినటువంటి ప్రతి ఒక్కరికి రావాల్సినటువంటి 40,000 రూపాయలు, దాదాపుగా 3 కోట్ల రూపాయల్ని మీకు అందజేయడానికి, మీ పక్షాన పోరాడటానికి ఇక్కడ వచ్చినటువంటి మాధవి గారికి, గుంటిపల్లి వెంకటేశ్వర గారికి, జోషి గారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. గుండెపల్లి శేషగిరిరావు గారికి, ఎందుకంటే శేషగిరిరావు గారి దగ్గర మేము ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాం. కార్మికులకి, బాధిత కార్మికులకు కానివ్వండి, ఎక్కడ ఏ కార్మికులకి అన్యాయం జరిగినా సరే శేషగిరిరావు గారు ముందుండి అంత వయసులో కూడా పోరాడుతూ ఉన్నారు. ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం, ఇప్పుడు వచ్చింది మామూలు ఎమ్మెల్యే గారు కాదు, ప్రజా నాయకురాలు, ఆధునిక ఝాన్సీ లక్ష్మీబాయి. మీకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సరే శాంతి యుద్ధమే దేనికైనా సిద్ధమైనటువంటి నాయకురాలు వచ్చారు. మీకు రావాల్సినటువంటి చట్టబద్ధ ప్రకారం మీ కష్టానికి తగ్గ ఫలితం వచ్చే వరకు కూడా మాధవి గారు కృషి చేస్తారని, ఆ క్రమంలో జనసేన పార్టీ కూడా కార్మికులకి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై జనసేన, జై తెలుగుదేశం. ఆ తర్వాత వేరే వాళ్ళు దీనికి ఓనర్లుగా వచ్చారు. మళ్ళీ వాళ్ళు నష్టాలు వస్తున్నాయని ఈ కంపెనీ లాకౌట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. మీరందరూ రాజీనామాలు చేస్తే మీకు డబ్బులు ఇస్తామంటే వాళ్ళ మాటలు నమ్మి మీరందరూ ఉద్యోగాలకి డబ్బులు ఎగ్గొట్టిన యాజమాన్యం జూట్ మిల్ యాజమాన్యం. ఈ రోజు వరకు మీ అందరికి డబ్బులు రావా. ప్రభుత్వాలు ఏం చేయాలంటే యాజమాన్యాన్ని పిలిచి మాట్లాడి, కార్మికుల్ని పిలిచి మాట్లాడి, అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు మనం ఈ పరిస్థితికి వచ్చాం. అందుకని